అండ్ అలాగే మన డార్లింగ్ హ్మ్. హ్మ్. అసలు యూనివర్సల్ డార్లింగే ఆయన నిజంగా చెప్పాలంటే 'ప్రభాస్' గారి అవును. గురించి. డార్లింగే వసిన డార్లింగే డార్లింగే బెగిరాయి డార్లింగే. అవును. సో, ఆయనతో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా అనిపిస్తుంది? 6 అడుగుల బంగారు మనిషి. బంగారం అంటున్నాడు. అస్సలు కల్మషం ఉండదు ఆయనలో. హ్మ్. నేను యాక్చువల్లీ 'ప్రభాస్' అన్నకి చాలా పెద్ద ఫ్యాన్. హ్మ్. అన్న అంటే ప్రాణం నాకు. సో, నేను అన్న ఏ పోస్టర్‌లో ఏ లుక్ ఉన్నా అవన్నీ రీక్రియేట్ చేసేవాడిని నేను. చూసా. అన్నీ హ్మ్. చూసా. రీల్స్‌లో అసలు మొత్తం డాన్స్ ప్రతి మూవీకి సంబంధించి చేయటము చాలా ఇంట్రెస్టింగ్‌గా ఎక్కువ ప్రభాస్‌వే ఉన్నాయి కదా! ప్రభాస్ గారివే అవునవును. ఉన్నాయి. అవును. ఓకే. సో, బాగా ఇష్టమైతే. నాకు 'ప్రభాస్' అన్న నిజంగా చాలా ఇష్టం. నేను హ్మ్. ఒక 2 టైమ్స్ అన్నని చూసా. ఒకసారి కలిసాననమాట. 'రాధేశ్యామ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు ఓకే. అన్న క్యారవాన్ సైడ్ ఉంటే నేను వెళ్ళాననమాట కలవడానికి. హుహు. సో, అలా హడావిడిలో చుట్టూ మీడియా వాళ్ళుండి, బౌన్సర్స్ ఉండేసరికి ఆ బౌన్సర్స్ నన్ను తోసేసారు పక్కకి. అయ్యో! హ్మ్. సో, కింద పడితే అన్నొచ్చి లేపి, "ఏ డార్లింగ్, డార్లింగ్ ఓకే గదా! ఓకే గదా! డార్లింగ్ ఏం హ్మ్. కాలేదు గదా! అరేయ్ ఫాన్స్ రా! డార్లింగ్స్ రా! చూసుకోండిరా" అని జెప్పి బాడీగార్డ్స్‌ని తిట్టాడు. ఓహ్! ఆహ్, చాలా స్వీట్ పర్సన్. హ్మ్. అది అంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో అయిపోవడం నాకు ఇంకా బాధేసింది నాకు. అయ్యో! ఇంకొంసేపు ఎక్కువ సేపు ఆ! పడి ఉండుంటే బావుండేది ఆ! గదా! అదే అలా అనిపించింది. అనిపించిందా? ఇంకోసారేంటంటే నేను 'సలార్' షూట్ అప్పుడు హ్మ్. మా చెల్లి గూడా చేసింది. ఓకే. సో, తన షూటింగ్ అప్పుడు నేనెళ్ళాననమాట. ఆహా! ఎళ్ళినప్పుడు అన్న ఆహ్, నాకు జస్ట్ ఒక ఎంత 50-100 మీటర్స్ దూరంలో ఉన్నాడన్న. హుహు. నేనిక్కడుంటే అన్న అక్కడున్నాడు. అలా చూసి నాకు ఏడుపొచ్చేసింది. పక్కన ఒక కారుంటే ఎనకాలకెళ్ళి ఏడ్చేసా. అయ్యో! అన్నని కలవలేకపోయానే అని. ఇంక హ్మ్. దాని తర్వాత నాకు 2, 3 సార్లు ఛాన్స్ దొరికింది అన్నని చూడ్డానికి. అయినా వెళ్ళలేదు నేను. అయ్యయ్యో! కలవకపోతే నేను మళ్ళీ ఏడుస్తాను. నాకదొద్దు. మళ్ళీ ఓహ్! ఛాన్స్ ఉంటేనే కలుద్దాం అని జెప్పేసి. ఓకే. సో, దగ్గరగా వెళ్లి మీట్ అయ్యేంత ఇది ఉంటేనే వెళ్ళాలి. లేకపోతే వద్దని చెప్పేసి నాకది ఇంకా చాలా హ్మ్. బాధేస్తది. అంత అవును. దగ్గరగా చూసి అన్నని కలిసి మాట్లాడకుండా అన్నకి ఎంత ఇష్టమో చెప్పకుండా ఉండిపోతే ఇంకా బాధ కదా అది. కరెక్టే. సో, నీకు సలార్‌లో యాక్చువల్లీ వచ్చినప్పుడు 'ప్రభాస్' కోసం ఓకే చేసుకున్నావా? లేకపోతే మూవీస్ ఆల్రెడీ చేస్తున్నాను గదా! మంచి పెద్ద ప్రాజెక్ట్ గదా! అని ఓకే చేసావా? సో, నాకు 'సలార్' మూవీ ఓకే చేయడం అనేది నాకు ఫస్ట్ ఎళ్ళేదాకా తెలీదు. నేను గూడా నన్ను ఒక 20 మెంబర్స్‌లో ఒక పిల్లాడిలా పిలిచారు ఫస్ట్. సో, అప్పుడు మైక్‌లో "ఏయ్! ఎవడ్రా వాడు ఆ అబ్బాయికి ఆ డ్రెస్ ఏసాడు? ఎవరేసారు? ఎవరు తీసుకొచ్చారు?" అని జెప్పేసి అన్నారు ప్రశాంత్ హ్మ్. నీల్ గారు. హ్మ్. నాకో సెకండ్ భయమేసింది. హ్మ్. ఎందుకబ్బా అలా అరుస్తున్నారు నన్ను జూసి అని. హ్మ్. సో, తర్వాత పిలిచి "నువ్వు విలన్ రోల్‌గా చేసేది నీకు ఈ కాస్ట్యూమ్ ఎవడేసాడు? ఓహ్! ఆహ్, ఎవరేసారు? తీసుకురండి" అని జెప్పేసి అన్నారు. "ఈ హ్మ్. అబ్బాయి విలన్ రోల్‌గా చేస్తుంది. ఈ అబ్బాయికి ఈ కాస్ట్యూమ్ కాదు, ఈ కాస్ట్యూమ్ ఎయండి" అని జెప్పారు. నాకు ఓకే. అప్పటిదాకా తెలీదు విలన్ రోల్ అని. అప్పుడు ఓకే. జెప్పారు నీది ఈ రోల్ అని జెప్పి. హ్మ్. సో, అప్పుడు హ్యాపీ అనిపిచ్చింది ఇంకా. ఫస్ట్ నేను 'ప్రభాస్' అన్న సినిమా ప్రశాంత్ నీల్ గారిది కదా! ఆ! అని జెప్పి నాకు చాలా హ్యాపీ యేసి నేను ఆ 20 గంతేసావా? మెంబర్స్‌లో ఏ అనుకోని. సో, అందుకే ఇంకా 20 మెంబర్స్‌లో గూడా ఒకడిలో ఎళ్ళాను. హ్మ్. సో, ఇంక దాని తర్వాత విలన్ క్యారెక్టర్ డైలాగ్స్ ఉన్నాయి. ఆ హ్మ్. ఫైట్ సీన్ లాగా ఒకటుంది అని చెప్పంటే ఇంకా చాలా హ్యాపీ అనిపిచ్చింది. ఓకే. ఇంత సైలెంట్‌గా ఉన్న హర్షిత్‌కి యాక్చువల్లీ అడగాలంటే నాకు డౌట్‌గా ఉంది. ఉంటారో, ఉండరో అని. ఫ్రెండ్స్ ఉన్నారా? యాహ్! ఫ్రెండ్స్ ఉన్నారు. హ్మ్. స్టార్టింగ్ స్కూల్‌లో గూడా హావ్ మెనీ ఫ్రెండ్స్. హ్మ్. చాలా మెమోరీస్ ఉన్నాయి. బయటికి తిరిగేవాడిని. యాహ్! అంత టైం ఉంటుందా తమ్ముడు ముందు నీకు? అంటే అసలు ఒక పక్క ఎలా అక్క చెప్పు నేను 10థ్ క్లాస్‌లో సంవత్సరం ఉంటే హ్మ్. ఆల్‌మోస్ట్ సంవత్సరం లాస్ట్ 2 మంత్స్ చదివాను గట్టిగా. హ్మ్. లాస్ట్ 2 మంత్స్ మిగతా చదివే మొత్తం 80% తెచ్చుకున్నావా? ఆ! మామూలుగా కాదు. రాత్రి పగలు కూర్చొని హ్మ్. నేను ఎన్నింటికి పడుకునేవాడినో నాకే గుర్తులేదు. మార్నింగ్స్ కూడా ఎర్లీగా లేచేవాడిని. మళ్ళీ నాకు హార్డ్‌లీ ఒక 4, 5 అవర్స్ స్లీప్ ఉండేది. హ్మ్. ఆ రేంజ్‌లో మరి చదివావన్నమాట. ఫెయిల్ అయిపోతాననేంత భయమేసింది నాకు. అండ్ స్కూల్ డేస్‌లో బాగా నీ ఫేవరెట్ సబ్జెక్ట్ కానీ, ఫేవరెట్ టీచర్ గాని ఎవరైనా ఉన్నారా? స్కూల్ డేస్‌లో అంటే ఆహ్, ఎస్పెషల్లీ ఎయిత్ క్లాస్‌లో అనమాట. సో, హుహు. రమాదేవి మ్యామ్ అని సోషల్ టీచర్.
సో చాలా బాగా చెప్పేవాళ్ళు సోషల్, నిజంగా ఓకే. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేది. అంటే ఈవెన్ ఇప్పుడు మనకి సివిక్స్, జాగ్రఫీ అవన్నీ బోరింగ్ అనిపిస్తాయి కదా, అవి కూడా ఇంట్రెస్టింగ్ గా చెప్పగలిగినాడు ఒక గుడ్ టీచర్ అన్నట్టు. ఓకే. సో ఆవిడ సో ఆ ఈవెన్ సోషల్ స్టడీస్ అన్నా గానీ కొంచెం నాకు యాక్చువల్లీ తర్వాత నేను ఆ 2 months ప్రిపేర్ అయ్యాను 10th అప్పుడు. అప్పుడు అనిపించింది, అబ్బాయి అన్ని ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి సబ్జెక్ట్స్, ఇవన్నీ ఇప్పుడు నేర్చుకుంటున్నాను, స్టార్టింగ్ నుంచి నేర్చుకుంటే ఎంజాయ్ చేస్తూ నేర్చుకున్నాను అనిపించింది. అంటే యాక్చువల్లీ 10th క్లాస్ సిలబస్ అయ్యయ్యో! ఐ బాగుంటుంది మిస్డ్ నాకు. ఇట్ అన్నట్టు అలా ఫీల్ అయ్యావా అయితే? అంటే అలా కూడా కాదులే, మరీ టైం వేస్ట్ అయిపోయి ఫ్రెండ్స్ తో మెమరీస్ తగ్గిపోయేవి. మంచి రైట్. పని అయింది. నేను నాకు ఓకే. మార్క్స్ వచ్చినాయి, మెమరీస్ కుప్పలు కుప్పలు ఉన్నాయి. సో మెమరీస్ విషయానికే వస్తున్నా, అక్కడికే వస్తున్నా. స్కూల్ డేస్‌లో స్కూల్ బంక్ కొట్టడమో, లేకపోతే క్లాసెస్ జరుగుతుంటే సైలెంట్‌గా వెళ్ళిపోయి గ్రౌండ్‌లో ఆడడము, ఇట్లా కొన్ని కొన్ని ఉంటాయి గదా థింగ్స్. అలాంటివేమైనా అవును. చేసావా? సో బంక్ కొట్టడం అనేది అది ఇంపాసిబుల్. రాముడు మంచి బాలుడిలాగా. అవసరం కూడా లేదు. ఈవెన్ మా పేరెంట్స్ కూడా అవసరమైతే ఇంట్లోనే మానిపించేస్తారు కదా. హ్మ్. వాళ్ళు ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ చాలా స్ట్రిక్ట్ ఉంటారు, బయటికి వదలకుండా ఎక్కడికి తిరగనివ్వకుండా. హ్మ్. మా పేరెంట్స్ లిబరల్ గా బాగా చూసుకుంటారు కదా. సరే. ఇలా అంటే చెప్పట్లేదు గానీ, మనకి ఎవరైనా టీచర్‌తో దెబ్బలు పడిన ఈ సందర్భాలు గానీ, గెట్ ఔట్ అని క్లాస్‌లో నుంచి గోల చేస్తుంటే పంపించేసిన సందర్భాలు గానీ ఏమన్నా ఉన్నాయా? అదే అందరికీ ఉంటాయి. ఇంక మామూలుగా అల్లర్లు, హోంవర్క్లు చేయకపోయినా, వాళ్ళు ఇచ్చిన వర్క్స్ చేయకపోయినా. అంటే క్రేజీగా మనం ఒక్కళ్ళమే గాదు, మనతో పాటు నలుగురిని తీసుకెళ్ళే బ్యాచ్ గూడా ఉంటారు గదా! వెళ్తే నేనొక్కడినే ఎందుకు మేడం వాడు గూడా గొడవ చేశాడు మేడం వాడిని గూడా అన్నట్టు చెప్తారు గదా! అలా? అది మామూలుగా మా క్లాస్‌లో ఏ గొడవైనా అటు తిరిగి, ఇటు తిరిగి నా పైకే వస్తది ప్లేట్. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఎందుకట్లా? మొత్తం ఆమె గ్యాంగ్ అంటే మెయింటైన్ చేసావా నాకు నువ్వు స్కూల్? యాక్చువల్లీ వాళ్ళు నా మీద ఏసేస్తే దాన్ని హ్యాండిల్ చేయడం రాదు సిచ్యువేషన్. ఓకే. అటు తిరిగి, ఇటు తిరిగి నాకే పడేవి. ఓకే. సో, అలా అంటే దెబ్బలు పడ్డాయి, క్లాస్‌లోంచి బయటికెళ్ళి నుంచోడాలు ఇవన్నీ గూడా జరిగాయన్నమాట. అవి జరగకపోతే అసలు స్కూల్ స్కూల్ లైఫ్ డేస్ వేస్ట్. ఎట్లా అవుతాయి? మరి అలాంటిది ఒకటో రెండో ఫన్నీ ఇన్సిడెంట్స్ షేర్ చేసుకోవాలి గదా బ్రో! వాట్ ఈస్ దిస్ బ్రో? చెప్పుకునేలాంటివి కాదు. చెప్పుకోలేనంత ఘోరంగా గోల చేశారా? ఆ రేంజ్‌లో గోల చేశారా మీరైతే? ఓహ్ మై గాడ్! సో, చెప్పుకోలేనంత అంటే ఏ రేంజ్‌లో ఉండొచ్చో? అంటే మరి అలా కాదులే గానీ, బట్ హ్మ్. అది చెప్పాలండి దాన్ని. యాహ్! ఓకే. అంటే యాక్చువల్లీ ఇది చూస్తున్న వాళ్ళు గూడా మీ స్కూల్ డేస్‌లో గూడా మీరు గూడా ఏమన్నా క్రేజీగా గోల చేసుంటే గనక కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. చూద్దాం. సో, అట్లా బానే యాహ్! చాలా అల్లరి మరి చేసేవాడిని. స్కూల్ డేస్‌లోనే అట్లా ఉన్నావంటే మరి ఇంటర్మీడియేట్‌కెళ్తే మొత్తం ఫ్రీడమ్ ఆ రేంజ్‌లో ఉంటది గదా! అసలు అందరూ అదే అనుకుని పప్పులో కాలేస్తారు. అది అలా అబద్ధం. లేదా? అలా ఎందుకంటే శ్రీ చైతన్యలో జాయిన్ అవుతారు. హ్మ్. ఒకటి అంటే స్ట్రిక్ట్‌గా. అలా కూడా కాదులే గానీ, ఆ! నాది డే స్కాలర్ అన్నమాట. సో ఇంక ఓకే. ఇప్పుడు నార్మల్‌గా చాలా మంది ఎంజాయ్ చేద్దామని అనుకుంటారు. ఇప్పుడు హ్మ్. ఈ ప్రెజెంట్ టైమ్ అనేది కెరీర్ కోసం గదా. రైట్. అవును. సో ఇప్పుడు కాకపోతే తర్వాత లైఫ్ లాంగ్ బాధపడతాడు. కరెక్టే. బట్ శ్రీ చైతన్య అయినా కానీ ఎంత స్ట్రిక్ట్‌గా ఉంటారో మీరు అన్ని దారులు వెతుక్కుంటారు కదా బ్రో! ఓకే. నువ్వు ఈ దారిలో వచ్చావా? మేము నెక్స్ట్ రూట్ చూసుకుంటాం అన్నట్టు. సో, అగైన్ ఎట్లైనా స్టడీసే అట్ ది సేమ్ టైమ్ ఫన్ అల్లరి, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్‌మెంట్ ఇవన్నీ కూడా 2 ఉండాలి. హ్మ్. అది చదువు లేకపోతే లైఫ్ మొత్తం ఎత్తుకోవాల్సిందే. బట్ కానీ ఇప్పుడు కాలేజీ డేస్‌లో అయినా కొంచెం స్ట్రిక్ట్‌గా ఉంటారు కదా! స్టడీస్ ప్రాపర్ ఇది రైట్ టైమ్ కాబట్టి కరెక్ట్‌గా చూజ్ చేసుకోవాలి, కరెక్ట్‌గా చదవాలి అవునవును. అని చెప్పి ఈవెన్ కాలేజీ వాళ్ళు కూడా స్ట్రిక్ట్‌గా ఉంటారు. మరి ఈ టైంలో నీకు షూట్స్ అవన్నీ వస్తే ఎలా మేనేజ్ చేసుకుంటున్నావు? సో నాకెప్పుడు అలా జరగలేదు గానీ, బట్ స్టడీస్ అయితే ఇప్పుడు నేనైతే ఫస్ట్ నుంచే చదువుకుంటున్నాను గదా. సో నాకైతే ఇబ్బంది ఏముండదు. ఓకే. ఒకవేళ సో అట్లా అలా ఉన్నా గానీ నాకు షూట్స్ మాక్సిమం నాకు ఒక 2-3 డేస్ ఉంటాయి. 1 డే ఉంటుంది మాక్సిమం. సో ఎప్పుడు అలా ఏమీ జరగలేదు. ఒకవేళ జరిగినా గానీ మేనేజ్ చేసుకోగలుగుతాను. సో మనదంతా తెలుసు మేనేజ్‌మెంట్. కదా! 80%, 90% బ్యాచ్. ఇంకేమంటారు చెప్పండి? అండ్ దానికి తోడు ఇంత అసలు మెయిన్ 10th ఇన్నోసెంట్. అప్పుడైతే నేను అసలు అంటే నేను ఎంత బాగా రాసినా గానీ, సో అసలు పాస్ అయిపోతే చాలనుకున్నా నేను. అలాంటిది నాకు రిజల్ట్ అప్పుడు చూసుకున్నా. నేను సోఫా మీద కూర్చొని తింటుంటే టీవీ చూస్తూ అప్పుడే వచ్చినాయి రిజల్ట్స్ ఆఫ్టర్‌నూన్. యాక్చువల్లీ ఓకే. ఈవినింగ్ అన్నట్టు.
ఏంటి రిజల్ట్స్ వచ్చినాయా, ఈవినింగ్ అన్నాడు కదా వాడు అనుకున్నా. ఆ, సరే మా అమ్మ వాళ్ళ రూమ్లోకి వెళ్ళి చూసి ఉమ్, ఇలా వచ్చి చెప్పి, అరే నీకు 80% వచ్చిందిరా. "ఏ, నాకు 80 ఏంటి అనుకున్నా. ఓకే. తర్వాత వెళ్ళి చూస్తే నాదే రిజల్ట్. ఓకే, దెబ్బకి అంటే అప్పుడు నువ్వు నెంబర్ చెక్ చేసుకున్నా యాక్చువల్లీ ఇది నా నెంబరా కాదా, హార్ట్ బీట్ ఇంకా గట్టి కొట్టుకొని ఉంటదిగా. ఆ దెబ్బకి షాక్ అయిపోయింది నేను. డ్రాగన్ సినిమాలో వాడు అన్ని సబ్జెక్టులు పాస్ అయిపోయారు నువ్వు ఆ, అని చెప్పాడికి సర్టిఫికెట్ వచ్చేస్తే వాడు గాల్లోకి ఎగురుతాడు కదా, ఆ లెవెల్లో ఎగిరాను నేను ఓకే, గాల్లో. నువ్వు కూడా ఇట్లా టక 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 అసలు మొత్తం. నేను చాలా హ్యాపీ అనిపించింది. ఆ. ఫస్ట్ టైం 80 చూసుకోవడం. దాని ముందు 60s కూడా ఎప్పుడు చూసుకోలేదు నా లైఫ్ లో. ఓకే, కొడితే అసలు మామూలుగా ఉండకూడదు అన్నట్టు ఆ రేంజ్ లో స్కోర్ చేయడం అనేది నా ఫస్ట్ బిగ్ జరిగిందన్నమాట. స్కోర్. అండ్ మరి కల్చరల్ యాక్టివిటీస్ వీటిలో అంటే స్పోర్ట్స్ ఎట్లాగో నువ్వు చెప్పావు, గేమ్స్ అవన్నీ నాకు చాలా ఇష్టం అని. కల్చరల్ వాటిలో పార్టిసిపేషన్ ఉండేది అనేది చిన్నప్పటి నుంచి స్కూల్స్ లో కానీ కాలేజెస్ లో కానీ. యాక్చువల్లీ మధ్యలో కోవిడ్ వచ్చింది కాబట్టి అవి కాస్త తగ్గినాయి మాకు. సో సో కరెక్ట్ 6th క్లాస్ టైంలో వచ్చింది. 8th క్లాస్ టైంకి రీఓపెన్ అయింది. ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు మబ్బు మొహాలు వేసుకొని చూసుకునే వాళ్ళు, ఎవరు నువ్వు ఎవరు నువ్వు అని చెప్పి. సో ఇంకా కరెక్ట్గా 9th క్లాస్కి ర్యాపో బిల్డ్ అయింది. ఇంకా అలా ఒక 2-3 కల్చరల్ యాక్టివిటీస్ జరిగితే ఇంక దానిలో పార్టిసిపేట్ చేశాను. డైలాగ్ ఏం లేదా, జస్ట్ ఏంటి మూకీ టైప్ కింద అయిందా ఏంటి? డైలాగ్స్ ఉన్నాయి కదా. ఒక్కటి కూడా ఒక్కటి లేదు. షేర్ అట్లా ఉంటుందన్నమాట హర్షిత్తో. మొత్తం అంతా అసలు కెవ్వు కేక్ అనిపించేలా చేస్తాడంటే మా తమ్ముడు మాత్రం చాలా డీసెంట్గా క్వైట్గా గుడ్ బాయ్ లా చేస్తూ ఉన్నాడు.